హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పాను కదా సిరీస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పి జర్మనీకి మాస్టర్స్కి అప్లై చేయాలంటే ఏ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలన్నది. అందులో దాని గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు అందులో నెక్స్ట్ వీడియో ఏంటంటే ఏపీఎస్ కోసం. అసలు యాక్చువల్గా ఏపీఎస్ అంటే ఏంటంటే మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ అని చెప్పి జర్మనీ ఎంబసీ వాళ్ళు వెరిఫై చేసి మనకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు. జర్మనీలో చాలా యూనివర్సిటీస్ ఆ సర్టిఫికేట్ ఉంటేనే మన అప్లికేషన్ అన్నది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇన్ కేసు సర్టిఫికేట్ కానీ లేకపోతే వాళ్ళ అడ్మిషన్ అనేది కన్సిడర్ చేయరు అనమాట. అందుకని ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది అప్లై చేసుకోవడానికి చాలా మంది చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది చాలా కష్టం అనుకుంటారు, కాకపోతే అంతేం కాదు. వాళ్ళు ఏదైతే స్టెప్స్ చెప్పారో అవన్నీ మనం యాస్టీస్గా ఫాలో చేసుకొని అప్లై చేస్తే మనకి ఏపీఎస్ అనేది చాలా అంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఏపీఎస్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే అనబిన్లోకి వెళ్ళి, అనబిన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే మెన్షన్ చేస్తాను. లేదు మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసిన సరే మీకు వస్తుంది అనబిన్ అన్న వెబ్సైట్లోకి వెళ్ళి మీ కాలేజ్కి H+ అక్రిడేషన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. H+ అక్రిడేషన్ ఉంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయకండి. ఇది లైక్ రీసెంట్గా అప్డేట్ అయిన రూల్ అనమాట. 2025 2025 నుంచి ఈ రూల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. H+ అక్రిడేషన్ ఉంటేనే వాళ్ళకి ఏపీఎస్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏపీఎస్ మీరు ఎన్ఐబిన్లో H+ ఉన్న తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అఫీషియల్ మెయిల్ ఐడి కలెక్ట్ చేసుకుంటారు. ఎన్ఐబిన్లో చెక్ చేసుకున్న తర్వాత డీజీ లాకర్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. డీజీ లాకర్లో మన 10th ఇంటర్మీడియట్ ఇంకా బీటెక్ సర్టిఫికేట్ కానీ ఫెచ్ అయితే డాక్యుమెంట్స్ అన్ని ఫెచ్ చేసి ఆ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇన్ కేసు మీ స్టేట్కి కానీ ఆ ఫెసిలిటీ లేకపోతే మీరు ఏం చేయవసరం లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి. దానివల్ల అయితే ప్రాసెస్ అయితే కొంచెం త్వరగా వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంటే కాలేజ్కి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్రొఫెసర్ మెయిల్ ఐడి, అఫీషియల్ మెయిల్ ఐడి వాళ్ళకి మీరు అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. కాలేజ్ నేమ్ ఉండి ప్రొఫెసర్ నేమ్ ఉండి చెప్పి ఉంటుంది ఒక మెయిల్ ఐడి. ఆఫీషియల్ మెయిల్ ఐడి అనేది కలెక్ట్ చేసుకొని మీరు ఏపీఎస్కి అయితే అప్లై చేయొచ్చు. ఏపీఎస్కి అప్లై చేయడానికి మొత్తం ఫీజు 18,000 అయితే అవుతుంది. 18,000. నెక్స్ట్ మనం దాన్ని కొన్ని డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేయాలి. దీని గురించి ఒక డీటెయిల్ వీడియో అయితే నేను యూట్యూబ్లో చేసి అప్లోడ్ చేశాను. కాబట్టి మీరు ముందు అవి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఆ వీడియో చూస్తే మీరు అప్లై చేయొచ్చు. లైక్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి అప్లై చేస్తున్నప్పుడు అక్కడే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీరు ఓన్గా అయితే అప్లై చేసుకోవచ్చు. లైక్ నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో యూట్యూబ్లో సేమ్ స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను అప్లోడ్ చేశాను. సేమ్ యాస్టీస్కి ఎలా అప్లై చేయాలి ఏపీఎస్ కన్నా సేమ్ మీరు అలా ఫాలో అయితే మీ ఏపీఎస్ అనేది మీకు చాలా అంటే చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఏపీఎస్కి అప్లై చేసే ముందు ప్రతిదీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. లైక్ మీ కాలేజ్ క్రెడెన్షియల్స్ కానీ ఉంటే అవి కూడా తీసుకొని అప్లై చేయాలంటే మీకు ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మొత్తం చెప్పాలంటే షార్ట్లో లెంత్ అంతా సరిపోదు. ఇంకోటి ఏంటంటే చాలామంది రీసెంట్గా ఏపీఎస్ ఒక అప్డేట్ వచ్చిందని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మినిమం 70% ఉండాలి ఇంటర్మీడియట్లో అని. అది మాస్టర్ స్టూడెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు డూ దేర్ బ్యాచులర్స్ ఇన్ జర్మనీ. ఎవరైతే మన బ్యాచులర్స్ బీటెక్ చేయాలనుకుంటున్నారో జర్మనీలో వాళ్ళకే ఆ 70% రూల్ అయితే కన్సిడర్ చేస్తారు. ఎవరైతే మాస్టర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరైతే ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. అది ఓన్లీ బ్యాచులర్స్. కావాలంటే మీరు ఏపీఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూస్లో చెక్ చేయొచ్చు. అది ఓన్లీ బ్యాచులర్స్కి అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే దాని గురించి అయితే మనం వరీ అవసరం లేదు. మనకైతే ఓన్లీ బీటెక్ స్కోర్ ఒకటే కన్సిడర్ చేస్తారు. ఏపీఎస్ అప్లై చేసినప్పుడు ఐల్స్ కూడా అవసరం లేదు. చాలామందికి ఐల్స్ ఉండాలనుకుంటారు, ఐల్స్ కూడా అవసరం లేదు. నేను డీటెయిల్గా ఫుల్ లెంత్ వీడియో అయితే చేశాను. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇన్ కేసు అప్లై చేసే ముందు ఒకసారి ముందు వీడియో చూడండి, 1-2 టైమ్స్ చూసిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అది చూసినప్పుడు కానీ మీకు ఏదైనా డౌట్స్ వస్తే అప్పుడే కామెంట్ పెట్టండి, నేను అప్పుడే రిప్లై ఇస్తాను. లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా సరే పెట్టినా నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు ఓన్గా అప్లై చేసుకోవచ్చు, అదేం పెద్ద ఇబ్బంది కాదు. ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఏపీఎస్ అప్లై చేద్దాం అనుకుంటే వాళ్ళకి కూడా వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్.